హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. యుద్ధం, సాయుధ పోరాటం తరచుగా విధ్వంసం, ప్రాణ నష్టం, గందరగోళం యొక్క చిత్రాలను గుర్తుకు తెస్తుంది. ఇవి అత్యంత కనిపించే తక్షణ పరిణామాలు అయితే తరచుగా విస్మరించబడే మరొక సంఘర్షణ ప్రమాదం ఉంది. పర్యావరణం. యుద్ధం, సాయుధ సంఘర్షణలో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవం నవంబర్ 6న నిర్వహించబడుతుంది. ఇది సంఘర్షణ సమయంలో పర్యావరణాన్ని రక్షించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మానవజాతి ఆర్థిక వ్యవస్థ పర్యావరణానికి వినాశనాన్ని కలిగిస్తున్నందున యుద్ధంలో పర్యావరణాన్ని రక్షించడం యొక్క విస్తృత ప్రాముఖ్యతను అవగాహన పెంచడంలో ఈ అంతర్జాతీయ దినోత్సవం పోషిస్తున్న కీలక పాత్రను పరిశీలిద్దాం. పర్యావరణ పరిరక్షణ కోసం వాదిస్తున్నారు. ది ఎన్విరాన్మెంటల్ టోటల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. యుద్ధం, సాయుధ పోరాటం యొక్క పర్యావరణ పరిణామాలు చాలా దూరం, తరచుగా తక్కువ అంచనా వేయబడతాయి. ఈ వినాశకరమైన ప్రభావాలను అనేక కీలక ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు. వీటిలో ప్రతి ఒక్కటి పర్యావరణంపై సంఘర్షణ కలిగించే బహుముఖ టోల్ను హైలైట్ చేస్తుంది. మొదటిది అటవీ నిర్మూలన. సంఘర్షణ సమయాల్లో విస్తృతమైన అటవీ నిర్మూలన తరచుగా జరుగుతుంది. ఇది వివిధ కారకాలచే నడపబడుతుంది. సైనిక కార్యకలాపాలకు తరచుగా వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అడవులను క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజల స్థానభ్రంశం, వలసలు ఆశ్రయం, కట్టెల కోసం చెట్లు నరికివేయబడతాయి. అడవుల నష్టం దాని పర్యావరణ ప్రభావంతో పాటు పర్యావరణ వ్యవస్థ యొక్క సమతుల్యతను దెబ్బతీస్తుంది. చెట్లు కార్బన్ సీక్వెస్ట్రేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి. వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడతాయి. అడవుల విధ్వంసం నిల్వ కార్బన్ విడుదలకు దారితీయటమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను గ్రహించే భూమి సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నీటి కాలుష్యం. యుద్ధ సమయంలో ప్రమాదకర పదార్థాల విడుదల, మౌలిక సదుపాయాల ధ్వంసం, నీటి వనరుల కాలుష్యం సంఘర్షణ యొక్క సాధారణ ఫలితాలు. ఈ కాలుష్యం పర్యావరణం, మానవ ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేసే సుదూర ప్రభావాలను కలిగి ఉంటుంది. కలుషితమైన నీటి వనరులు జలజీవాలు అంతరించిపోవటానికి దారితీయొచ్చు. జలజీవావరణ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. నీటి నాణ్యతకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది. అదనంగా కలుషితమైన నీటి వినియోగం మానవ శ్రేయస్సుకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తుంది. సంఘర్షణ కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని మరింత క్లిష్టతరం చేస్తుంది. వన్యప్రాణుల స్థానభ్రంశం. సంఘర్షణ ప్రాంతాల్లో సైనిక సిబ్బంది, శరణార్థులు, స్థానభ్రంశం చెందిన జనాభా యొక్క కదలిక పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. వన్యప్రాణులపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. సైనిక అవస్థాపన, మానవ నివాసాల నిర్మాణం కారణంగా వన్యప్రాణుల ఆవాసాలు తరచుగా నాశనమవుతాయి లేదా విచ్ఛిన్నమవుతాయి. ఇది జీవ వైవిధ్యం క్షీణతకు దారితీస్తుంది. వన్యప్రాణుల జనాభా యొక్క స్థానభ్రంశం కూడా దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే జాతులు కొత్త, తరచుగా అనుకూల వాతావరణాలకు అనుగుణంగా బలవంతంగా లేదా అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటాయి. నేల క్షీణత. ఘర్షణల్లో ట్యాంకులు, భారీ యంత్రాలు, పేలుడు పదార్థాలను ఉపయోగించడం వల్ల నేలపై తీవ్ర నష్టం వాటిల్లుతుంది. నేల నిర్మాణం యొక్క సంపీడనం, అంతరాయం మట్టి క్షీణతకు దారితీస్తుంది. ఇది తక్కువ సారవంతమైనదిగా చేస్తుంది. వ్యవసాయానికి మద్దతు ఇచ్చే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మట్టి కోత అనేది సంఘర్షణ యొక్క మరొక పర్యవసనంగా ఉంటుంది. ఇది మట్టిని కోల్పోవడానికి దారితీస్తుంది. భూమి యొక్క దీర్ఘకాలిక ఉత్పాదకతను తగ్గిస్తుంది. వ్యవసాయం జీవనాధారంగా ఉన్న ప్రాంతాల్లో అటువంటి నేల క్షీణత ఆహార భద్రత సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తుంది. మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. యుద్ధంలో పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం పాత్ర.
ఐక్యరాజ్య సమితిచే స్థాపించబడిన యుద్ధం సాయుధ సంఘర్షణలో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవం సంఘర్షణల పర్యావరణ పరిణామాలను పరిష్కరించడానికి, తగ్గించడానికి కీలకమైన వేదికగా పనిచేస్తుంది. ఈ ఆచారం అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అవగాహన పెంచుకోండి. యుద్ధంలో పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం తరచుగా విస్మరించబడే సంఘర్షణల పర్యావరణ వ్యయాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. పర్యావరణ వ్యవస్థలపై కలిగించే నష్టాన్ని గుర్తించడం ద్వారా ప్రభావాలు మానవ బాధలకు మించి విస్తరించి గ్రహానికి దీర్ఘకాలిక హానిని కలిగి ఉన్నాయని ప్రపంచ సమాజానికి గుర్తు చేస్తుంది. సంఘర్షణ సమయాల్లో పర్యావరణాన్ని రక్షించడానికి చురుకైన చర్యలను ప్రోత్సహించడంలో ఈ ఉన్నతమైన అవగాహన చాలా ముఖ్యమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం న్యాయవాది. సాయుధ పోరాట సమయంలో పర్యావరణ పరిరక్షణ కోసం వాదించమని ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులను ఈ రోజు ప్రోత్సహిస్తుంది. సంఘర్షణ ప్రాంతాల్లో పర్యావరణం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడం ద్వారా పర్యావరణం హానిని తగ్గించడానికి ఈ రోజు చర్యలను ప్రేరేపిస్తుంది. ఇప్పటి వరకు యుద్ధం, సాయుధ సంఘర్షణలో పర్యావరణ దోపిడీని నిరోధించే అంతర్జాతీయ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 6వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. బాబీ సింహ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2013లో తమిళ సినిమా కదలిల్ సోదప్పువదు ఎప్పుడి సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి తెలుగు, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించాడు. బాబీ సింహ హైదరాబాద్లోని మౌలాలీలో 1983 నవంబర్ 6న జన్మించాడు. ఆయన సొంతూరు విజయవాడ దగ్గర బందర్. సింహ తల్లిదండ్రులు 1995లో కొడైకెనాల్కు వెళ్ళిపోయారు. ఆయన 4వ తరగతి వరకు మౌలాలీలో, ఆ తర్వాత కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రియదర్శిని విద్యాలయంలో 10వ తరగతి వరకు పూర్తి చేసి కోయంబత్తూరులో డిగ్రీ పూర్తి చేశాడు. 2020లో తెలుగులో డిస్కో రాజా చిత్రంలో రవితేజతో విలన్గా నటించాడు. అతను అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఆంథాలజీ పూతం పుదుకలైలో కనిపించాడు. యశ్వంత్ సిన్హా భారతదేశం, బీహార్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశాడు. యశ్వంత్ సిన్హా 2022లో జరిగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. సిన్హా బీహార్లోని పాట్నాలో కాయస్థ కుటుంబంలో నవంబర్ 6, 1937న జన్మించారు. సిన్హా 1984లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కు రాజీనామా చేసి జనతా పార్టీ సభ్యుడిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అతను 1986లో పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. 1988లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1989లో జనదళాల్ ఏర్పడినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. చంద్రశేఖర్ మంత్రివర్గంలో నవంబర్ 1990 నుండి జూన్ 1991 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మన్వీర్ సింగ్ ఇండియన్ సూపర్ లీగ్ క్లబ్ మోహన్ బగాన్ భారత జాతీయ జట్టుకు ఫార్వర్డ్గా ఆడుతున్న ఒక భారతీయ ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు. మన్వీర్ పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని దుహ్రే గ్రామంలో అతని తండ్రి కుల్దీప్ సింగ్కు నవంబర్ 6, 1995న జన్మించాడు. మన్వీర్ తన యువ కెరీర్ను మినర్వా అకాడమీ ఎఫ్సిలో చేశాడు. అతను మినర్వా అకాడమీ యొక్క సీనియర్ జట్టుతో తన మొదటి వృత్తిపరమైన ఒప్పందంపై సంతకం చేశాడు. 2015-16 లీగ్ 2వ డివిజన్లో వారికి ప్రాతినిధ్యం వహించాడు. మినర్వాతో అతని ఒక సంవత్సరం పదవీ కాలం తర్వాత మన్వీర్ 2016-17 ఐ లీగ్ 2వ డివిజన్ కొరకు మహమ్మదీయా ఎస్సీ కొరకు సంతకం చేశాడు. అతను మహమ్మదీయా ఎస్సీ నుండి నిష్క్రమించాడు. సదరన్ సమిటీతో 2016-17 సీజన్లో తన మిగిలిన భాగాన్ని ఆడాడు.
అర్చనా తైదే శర్మ ఒక భారతీయ నటి. ఆమె 9X టీవీలో బాలీవుడ్ కా టికెట్ అనే రియాలిటీ షోతో తన కెరీర్ను ప్రారంభించింది. చోరే తేరా గావ్ బడా ప్యారా పేరుతో ఆశిష్ శర్మ సన్నిహిత స్నేహితుడితో కలిసి ఆమె స్వయంగా నిర్మించిన ప్రదర్శనతో ఆమె తన రచనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె దేశీ ఫిల్మ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లో నిర్మాతగా, క్రియేటివ్ హెడ్ లిమిటెడ్గా ఉన్నారు. తైడే ఒక మహారాష్ట్ర క్రైస్తవ కుటుంబంలో ఆనంద్ తైడే, కిరణ్ తైడే దంపతులకు నవంబర్ 6, 1988 జన్మించారు. ఇమాజిన్ టీవీలో బీంద్ బానుంగా గోడి చెడుంగా షోలో అర్చన పావని పాత్రను పోషించింది. జీ టీవీ యొక్క కుబుల్ హేలో ఆమె నిఖత్ అహ్మద్ ఖాన్ పాత్రలో నటించారు. ఆమె చివరిగా యాన్ టీవీ షో సంతోషిమాలో విరోధి పాత్రలో కనిపించింది. జితేంద్ర సింగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి కేంద్ర మంత్రిగా పనిచేసి అనంతరం 2019లో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో శాస్త్ర సాంకేతిక శాఖ, భూశాస్త్ర సహాయ స్వాతంత్ర, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. జితేంద్ర సింగ్ 1956 నవంబర్ 6న జమ్మూ కాశ్మీర్లో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.